ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు, ఇండస్ట్రీలో మహానుభావులు ఉన్నారు. ఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వి రంగారావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మనకు తెలియని క్షమించండి, చాలామంది ఉన్నారు. అప్పటి నుంచి మొదలైన సగం తర్వాత ఫస్ట్ భక్త ప్రహ్లాద దగ్గర నుంచి చూసుకుంటే మన ఈ మధ్యన వచ్చిన ఈ టెంపర్ దాకా, ఓకే టెంపర్ దాకా అనుకోండి, ఏదైనా కావచ్చు. ఇండస్ట్రీలో ప్రధానంగా వారసత్వం నడుస్తుంది. నేను వచ్చానా, నా కొడుకుని దింపానా, ఆడి కొడుకుని దింపాను, ఆడి కొడుకుని దింపాను, ఆడి కొడుకు ఇలా మేమే చేసుకోవాలి. ఇదొకటి కొద్దిగా మరింత చెప్పాలి. అండ్ నెక్స్ట్, ఇండస్ట్రీ నీ తాతో, నా అబ్బదో, నీ ముత్తాదో, నీ అమ్మమ్మదో కాదు, టాలెంట్ది. ఇండస్ట్రీ ఈజ్ కళామ తల్లి. కళ, టాలెంట్ ఉన్నాడు ఎవడైనా రావచ్చు, తన టాలెంట్ నిరూపించుకోవచ్చు, కుమ్ముకోవచ్చు. అర్థమైందా? దానికి ఈ ఇండస్ట్రీ అని కాదు, మీది ఏ లక్ష్యమైనా, ఏ రంగమైనా, ఏదైనా కావచ్చు. ఒక తపన, సాధించాలని పట్టుదల, అండ్ దానికి తగ్గ హార్డ్ వర్క్ ఇవి ఉంటే తప్పకుండా సాధించగలరు. మీరు సక్సెస్ అవుతారు. అవ్వకపోవడానికి ఎవరు, అందరూ అవుతారు. అండ్ నెక్స్ట్, ఇక హీరోల గురించి మాట్లాడుకుంటే నాకు బాగా నా ఫేవరెట్ బన్నీ అన్న. నెక్స్ట్ స్టైల్స్ సూపర్. అండ్ మహేష్ బాబు గారు. అండ్ మహేష్ బాబు అన్న వచ్చేసి నేను జనరల్ చెప్పాను, నా ఫ్రెండ్స్ కానీ ఎవరి సర్కిల్లో నన్ను మహేష్ బాబు అంటే అంతకంటే అదృష్టం ఉంది. ఓకేనా? మహేష్ బాబులా ఉన్న అంటుంటారు, కొన్ని కట్స్ ఉన్నాయి. ఓకే కాలంలో. నెక్స్ట్ ఇక తారకన్న డ్యామ్ కానీ డైలాగ్ కానీ అబ్బో ఏం చెప్తాం, చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఎవరిని తక్కువ అందరూ చెప్పినాడు. ఎవరు కనిపెట్టండి. నిజం, అతనంటేనే ఒక నిజం, అతనంటేనే ఒక వాస్తవం, ముక్కుసూటితనం, తిక్క. ఇప్పుడు గుర్తొచ్చుంటుందా? ఇంకా క్లారిటీ కావాలా? ఇంకా చెప్పండి రా, పోండి, నేనే కదా. ఓకేనండి, పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి నేను చెప్పాలండి. పవర్, ఆయన పేరు చెప్తే ఇక్కడ పవర్ జనరేట్ అయిపోయింది. ఇంకా పవర్ స్టార్ గారు అన్నయ్యండి, పిక్చర్ కిరాగంత ఎవరికైనా సరే ఆయన ఉన్న ఫాలోయింగ్ ఎవరికి ఉంది ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్, ఇప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే, హీరోయిన్ గురించి, హీరోయిన్ మనకి ఎవరు ఇష్టం ఉంటారు? అందరూ ఇష్టమే. అండ్ నాకు స్పెషల్ లైక్ అంటే తమన్నా. అండ్ నెక్స్ట్ కాజల్. ఇక నాకు యూట్యూబ్లో మీ ఎంకరేజ్ వల్ల, ఫేస్బుక్ ఎంకరేజ్ వల్ల, అండ్ నా ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీ సర్కిల్ ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఎంతో కొంత మూమెంట్ ఎక్కగలిగాను. అండ్ ఈ మధ్యనే మీకు ఫస్ట్ స్టెప్ ఎక్కడ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. అండ్ మన ఆర్జీవి గారి దగ్గర అసిస్టెంట్ చేసిన మన జ్ఞాన్ ప్రకాష్ అనే దగ్గర అసిస్టెంట్గా చేరాను. అండ్ నాకు తెలిసిన ఒక విశాల్, బాబిరాజు అనే ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల అసిస్టెంట్గా ఛాన్స్ దొరికింది. ఫస్ట్ స్టెప్ ఎక్కాను. దానికి కారణం మీరే, మీ ఆశీర్వాదమే. దానికి స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్నే నీకు స్పెషల్ థ్యాంక్స్. అసిస్టెంట్ చేసుకున్నాం, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇక స్పెషల్గా నేను చెప్పేసింది ఏంటంటే, ఇక నాకు జీవితంలో కొన్ని లోటుగా నా ఫ్రెండ్ జాన్ భాష, అతని ఎంకరేజ్మెంట్ ఉంటే నేను పోయిన సంవత్సరమే అసిస్టెంట్గా స్టెప్ ఎక్కేవాడిని. పోయిన నవంబర్ 1 యాక్సిడెంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవడం జరిగింది. అతను దూరం అవడం అంటే కనబడట్లేదేమో అంతే. ఇక్కడ ఉన్నాడు. అతని వల్ల కూడా, అతని ఆశీర్వాదం వల్ల కూడా ఎక్కడున్నా నేస్తమా, ఎక్కడున్నా నీ ఆశీర్వాదం మాత్రం అనుకుంటుంది. మీ వల్లే నాకు, మీ వల్ల మా దోస్తులు, యూట్యూబ్ అందరి వల్ల అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఛాన్స్ వచ్చింది. పెయిన్ తెలిసినాము, కష్టాలు మొదలైనవి, లైఫ్ మొదలైంది, నా లైఫ్ మొదలైంది. ఇక్కడ చెప్పడం కాదు, స్టోరీలు గురించి నువ్వు ఉండాలి కదా. నా లైఫ్ మొదలైంది. జీవితం కంటే గొప్ప కథ ఉంటుంది, జీవితం కంటే గొప్ప సినిమా ఉంటుంది. దేవుడి కంటే గొప్ప డైరెక్టర్ ఎవరండి? సచ్ ఏ వెరీ సెన్సేషనల్ క్రియేటర్.
దేవుడు. అక్కడ నుంచి మొదలు ఇండస్ట్రీ. ఇన్ని బాధపడినా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఆలోచనలు, ఉద్వేగాలు, ఏ సమస్యలు చూసినా, ఏ అన్యాయాలు చూసినా వాటి మీద ఆటోమేటిక్గా కథలు క్రియేట్ అవ్వడం, క్యారెక్టర్స్ క్రియేట్ అవ్వడం, ఇలా అవన్నీ పేపర్ మీద పెట్టడం, ఏదైనా చేయాలి నా ఒక్కట్లోనే. వాటికి సమాధానం చెప్పాలంటే కథలు రాస్తే సరిపోతుంది. దానికి స్పెషల్గా ఏంటంటే అప్పుడు అలా మెల్లమెల్ల ఫోకస్ మూవీస్ వైపు వెళ్ళింది. మూవీస్ ద్వారా చక్కగా చెప్పొచ్చు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఎంచుకున్నా, 6th నేను ఎంచుకున్నా డైరెక్టర్ అవ్వాలని. అండ్ అప్పటి నుంచి స్టోరీస్ రాయటం అవన్నీ అలవాటు చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక మీ అందరి ఆశీర్వాదం, ఇక ఆ దేవుడు అంటే ఉందిగా, ఈ 2 ఉన్నాయి. మీరందరూ కోరుకోండి, నేను కోరుకుంటాను. ఎన్ని కష్టాలైనా నేను రెడీ ఫేస్ చేయడానికి, నేను అనుకున్న లక్ష్యం సాధించడానికి మీరందరూ నాకు తోడున్నారు. ఇలానే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ని నేను కెమెరా కొన్ని స్తోమత కూడా లేకుండా ఒక మొబైల్తో షూట్ చేసిన, మీరు ఎడిట్ చేసిన చూసి ఇంత ఎంకరేజ్ చేసిన మిమ్మల్ని ఎలా అడగాలో తెలియట్లేదు. వెరీ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాగే ఆశ్రయించండి. త్వరలో ఇంకా మంచి మంచి సినిమాలు చూసాను. ఇక మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఈ ఈవెంట్, ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. నా ఫ్రెండ్ జాన్ భాష గుర్తు చేసుకుంటూ కాసేపు రోజు మౌనం కూడా వహిస్తున్నాను. ఓకే, ఇదండి ఈ సక్సెస్ మీట్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు, టాలెంట్ సొత్తు. నేను చెప్పేది ఎప్పుడు ఇదే, ఓకేనా? ఇక నేను రాసుకున్న డైలాగ్ నుంచి జీవితం మనకు ఆడుకుంటూ ఉంటుంది. మనం దాంతో కలిసి ఆడుకోవాల్సిందే తప్ప ఉచ్చపోసుకొని వెనక్కి తిరిగితే దోల తీరిపోద్ది. ఎవడి జీవితం కోసం వాడు ఆడుకోవాల్సిందే, తేడా వస్తే అడుక్కోవాల్సిందే. ఇదండి మన లైఫ్ ఇంతలో రీసెంట్ డైలాగ్. సూపర్ మంది లైఫ్ ఇంతలో చాలా ఉన్నాయి, రాసుకోదగిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. లైఫ్ ఇంతలో కాదు, నేను ప్రతి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఒక చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్ అని కావచ్చు, పెద్ద సినిమా కోసం ఇప్పటికీ నేను 3-4 సినిమాలు రాసుకున్నాను. అది ఫస్ట్ చిన్న బడ్జెట్లో ఒక మూవీ చేయాలి, డైరెక్టర్ అవ్వాలని నేను ఇంటర్లోనే రాసుకున్నాను. అది చూస్తే పెద్ద బడ్జెట్ అయ్యేటట్టుంది. అలాగా ఇంటర్ సెకండ్ ఇయర్లో రాసుకున్నాను. అది కూడా పెద్ద బడ్జెట్. మొన్న డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు థాట్ వస్తుంది దాని ప్రకారం. మొత్తం ఇప్పుడు అలా ఇంకా బడ్జెట్ తక్కువ ప్రొడ్యూసర్కి ఎక్కువ డబ్బులు రావాలి అని దృష్టిలో ఉంచుకొని రాసుకుని ఇప్పుడు దాదాపు 4 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి. ఇక నేను వర్క్ నేర్చుకోవడం, నెలగా స్కిల్స్ డెవలప్ చేసుకొని మీ అందరికీ అవన్నీ ఎప్పుడు ఇస్తాను అనుకుంటే. ఓకే, మీ ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ నేను మీ సమీర్. ఓకే, లెట్స్ బాయ్.